అండ్ ఈ స్పైవేర్ అనేది జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే వాట్సాప్ లో వాళ్ళ డివైస్ లో అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో వన్స్ యాక్టివేట్ అయింది అంటే వాళ్ళ ఫుల్ మొబైల్ కంట్రోల్ అనేది ఈ అటాకర్స్ కి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీలో వైర్ ట్యాపింగ్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 Days ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 74. వైర్ ట్యాపింగ్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ మధ్యలో జరిగే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్ ని ఇంటర్సెప్ట్ చేసి చూడటం అనమాట. అంటే మన ప్రీవియస్ వీడియోలో స్నిఫింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్నిఫింగ్ అంటే నెట్వర్క్ లో వెళ్లే ట్రాఫిక్ ని క్యాప్చర్ చేసి మానిటర్ చేయడం, అనాలిసిస్ చేయడం కదా. సేమ్ అలానే వైర్ ట్యాపింగ్ అనేది ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ మధ్యలో వెళ్లే ట్రాఫిక్ ని అండ్ వెళ్లే ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో దాన్ని ఇంటర్సెప్ట్ చేసి చూడటం అనమాట. సో దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి 2019 to 2023 వరకు మనకు ఒక అటాక్ అయితే జరిగింది అనమాట. సో ఈ అటాక్ వచ్చేసి చాలా కంట్రీస్ కి అయితే జరిగింది. లైక్ ఇండియా, ఫ్రాన్స్, మెక్సికో, సౌదీ అరేబియన్, సో ఇటువంటి కంట్రీస్ లో అయితే జరిగింది అనమాట. అదేంటి అంటే మనకి ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయితే ఒక పెగాసస్ స్పైవేర్ అని చెప్పేసి అయితే ఒక స్పైవేర్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ స్పైవేర్ ని యూజ్ చేసేసి జర్నలిస్ట్ అండ్ అలాగే ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో సో వీళ్ళ యొక్క ఫోన్స్ అయితే ట్యాప్ చేయడం అయితే జరిగింది అనమాట. లైక్ అంటే వీళ్ళ ఫోన్స్ ట్యాప్ చేసేసి వీళ్ళ యొక్క యాక్టివిటీని మానిటర్ చేయడం అనమాట. లైక్ వీళ్ళ యొక్క మెసేజెస్ అండ్ అలాగే వీళ్ళ యొక్క లొకేషన్ ని ట్రాక్ చేయడం అండ్ అలాగే వీళ్ళ యొక్క మైక్రోఫోన్ ని రిమోట్ గా ఎనేబుల్ చేసి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినడం. అండ్ ఈ స్పైవేర్ అనేది జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే వాట్సాప్ లో వాళ్ళ డివైస్ లో అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో వన్స్ యాక్టివేట్ అయింది అంటే వాళ్ళ ఫుల్ మొబైల్ కంట్రోల్ అనేది ఈ అటాకర్స్ కి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి ఇది 2019 నుంచి 23 వరకు అయితే జరిగింది గైస్. ఐ హోప్ మీకు అయితే ఈ ట్యాపింగ్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.